ప్రియమని సహోదరి సహోదరులారా, దేవుడి బిడ్డలారా, దేవుడి విశ్వాసులారా, మీరందరూ కూడా దేవుడి కృప మీకు అందరికీ తోడైనలు కాక, దేవుడి ఆశీస్సులు, దేవుడి శుభములు మీకు కలుగును కాక. మరి మా యూట్యూబ్ చూసినందరూ కూడా పేరు పేరుని కూడా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక జన్మలు కూడా పంపించండి. ఎందుకనక అనేక బిడ్డల కోసం రక్షించాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మీరు షేర్ చేస్తేనే అనేక బిడ్డలు కూడా ఉపకారపడుతుంది ఈ యూట్యూబ్. ప్రతి సంఘాలు కూడా మరి మార్పు, దేవుడు ఎలా ప్రేమించాడు ఏంటో మనం విశ్వాసముగా ఉండాలి. దేవుడు నిరీక్షణ కలిగి ఆయన మాకు సహాయము, సహవాసం ఇచ్చాడు. అందుకనక దేవుడు ఇప్పుడు మనం తోడేండాలి. ఏం చేయాలండి? ప్రార్థించడమే గొప్ప లక్షణం. మరి ఇందులోనూ కొన్ని విషయాలు చెప్పాలను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు. మా సహోదరి సహోదరులు దీవించి నీ ఆశీస్సులు, నీ మహిమలు అయా ఇవ్వండి ప్రభా. ఈ వాక్యముతో మాట్లాడితే మీరు మాతో మాట్లాడండి ప్రభా. సహాయం దయచేయండి నాయన. ప్రతి మాట, ప్రతి భాష, ప్రతి ఆశల్లో ప్రభా నీ అమూల్యమైన మమ్మల్ని వాడుకోండి. సహాయం దయచేసి అనేక బిడ్డలు నాయన ఎవరెవరు ప్రభా చూస్తున్నారు నాయన అయ్యా. మరి యూట్యూబ్ ద్వారా అనేక బిడ్డలు రక్షించి వాళ్ళ కుటుంబం అంతా సాక్షిగా ఆరోగ్య విషయాలు, బిడ్డల విషయాలు, అలాగే స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తాం. ఎగ్జామ్స్ ప్రభా నాయన అనేక బిడ్డలు కాలేజీలు ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఆ బిడ్డలందరికీ రక్షించి మంచి పాస్ అయినట్లుగా, మంచి మార్కులు సంపాదించినట్లుగా నీ సహాయం దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమె. ప్రైజులండి, అందరికి వందనాలు. ఒక్కడు లేడు, మూలవాక్యం అంశం ఒక్కడు లేడు. నిన్ను నడిపించే యేసయ్య ఒక్కడు ఉన్నాడు. ఆయనే నీ రక్షించేవాడు. మేలు చేసేవాడు ఒక్కడే లేడని నువ్వు ఎన్నో రకాలుగా శోధిస్తున్నావు, బాధపడుతున్నావు, కీడు వస్తుంది, ఎదిరిస్తున్నావు, దేవుణ్ణి నమ్ముకున్నావు, విశ్వాసం కొనసాగిస్తున్నావు. కానీ అన్ని మేలు చేస్తున్నావు. ఒక్కడు లేడు అని మన హృదయంలో ఉన్న పశ్చాత్తాపం రావాలండి. ఏంటంటే పశ్చాత్తాపం వస్తేనే నిన్ను కనికరించేవాడు ఆయనే చూస్తాడు. మన హృదయంలో పశ్చాత్తాపడాలి. మరి మోషే విశ్వాసముగా మరి ఆయన యుద్ధము చేసేవాడు. ఎలాగండి? ఎంతమంది వచ్చినా మోషే ఎదిరించేవాడు. ప్రజల ద్వారా రక్షించి విశ్వాసంగా మాట్లాడేవాడు. ఏదైనా ఇవ్వాలన్నా యెహోవా మోషేకి తోడే ఉండేవాడు. ప్రియమిత్రులారా, ఇందులో కొన్ని విషయాలు చెప్పాలను. ఒక్కడే లేడు అంచడికి మనం పశ్చాత్తాపడాలి. ఎలా పశ్చాత్తాపడాలి ఏంటి, అది ఏ రకంగా ఉంది ఏంటని ఈ బైబిల్లో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా మీరు వినండి. ప్రియమిత్రులారా, మరి 8:6లోకి వెళ్తామండి. నేను చెవియెక్కి వారు మాట వినున్నాను, పలికి మానే మాటలు వారు అడుగుకుంటున్నారు. ఏంటంటే కొంతమంది చెవి ఎగ్గి వింటారు, కొంతమంది పలికి మాని మాటలు వాళ్ళు అనుకుంటున్నారు. నేనేమి చేర్చుదని చెప్పి తన చెడుతనం గురించి పశ్చాత్తపడిన వాడు ఒక్కడు లేక పోయాను. యుద్ధమునకు సోరబడి గృహం వలె ప్రతి వాడు తనకిష్టమైన మార్గంలో తిరుగుతూనే ఉంటున్నాడు. అప్పుడు యుద్ధాలు మూసే కాలంలోనూ మరి అక్కడ యుద్ధాలని అక్కడ ప్రజలను రక్షించాలని మోస అనుకున్నాడు. మరి ఇక్కడ ఉన్న సౌలు కూడా యుద్ధాలు చేయాలని కష్టపడుతున్నాడు, వాళ్ళ ఎల్లొక చేయాలని. మరి అలాగే మనం కూడా అక్కడ ఉన్న యెరూషలేము ప్రజలు విశ్వాసములుగా గణపరచాలి, ఆ విశ్వాసాలుగా నడిపించాలని అనుకుంటాం. మనకి ఇష్టమైన దేవునికి ఇష్టమైన ఉండాలి. మన పాపం చేస్తే ముందు పశ్చాత్తాపడాలి. మనం పశ్చాత్తాపడి ఒక్కసారి పడ్డమా పశ్చాత్తాపడం, మళ్ళీ దానికి ఇంకే పాపములో వెళ్ళకూడదు, దూరముగా ఉండాలి. జాగ్రత్తం. పిరిమిట్లరా, ఈ విషయం తెలుసుకోవాలి. పశ్చాత్తాపడి పోవును యుద్ధము చోరబడికి గుర్రం వలె ప్రతి వాడు తనకిష్టమైన మార్గం తిరుగుతున్నారు. ఆకాశములో ఉంచండి పక్షులము ఏ కాలము వస్తాయో, ఎక్కడ తిరుగుతాయో అవి తెలీదు. దేవుడు సృష్టించాడు. కాలానికి ఈ పక్షులు వస్తాయి, ఈ కాలానికి వస్తాయి. అలాగే కూడా మనము కూడా ఉదయంలో భావములు నడవాలి, పశ్చాత్తపడాలి.
ఏ కాలములో ఏ కాలం గడిచిపోతుందో నీకు తెలియదు. ఏ గడి ఎలాగ కీడు వస్తుందో తెలియదు. ఏ గడి సంభవిస్తుందో తెలియదు. మన హృదయంలో ఉన్న దేవుడి మార్గంలో దేవుడి క్రియ మన పశ్చాత్తపడాలి. అప్పుడే యెహోవాని యందు భయభక్తిగలిగా ఉంటే మన జ్ఞానము మనం ఉంటుంది. జ్ఞానవంతుడు తన హృదయం ఇల్లు ఎలకట్టుంటుందండి. పశ్చాత్తాపడి ఇంటి పెట్టి నిలబడి మరి చక్కగా భర్తల్లో ఉంటాం, చక్కగా భార్యలో ఉంటాం. ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా అన్ని విషయాలు సంప్రదించుకుని చక్క పెట్టుకుని ఒక ఇల్లాలకు స్త్రీలుగా జ్ఞానవంతులు ఉంటుంది. కొంతమంది భర్తలు తాగుమూతులు మరి తిరిగిరాటుపోయి కొంతమంది భార్యలు పట్టించుకోరు. ప్రియమిత్రులారా, మన హృదయంలో ఉన్న పశ్చాత్తాపడాలి. దేనికి సోరపడాలంటే దేవుడి దగ్గరగా మన లోబడిని. అక్కడ ఏ ఎరుషులే ప్రజలు కూడా మరి మోషే కూడా అలా రక్షించాడు. పశ్చాత్తపడాలి. అక్కడ మనము కూడా విశ్వాసం మూలంగా పశ్చాత్తపడాలి. దేవుడి మాట వినాలి, జాగ్రత్తగా వినాలి. ఆయన క్రియలను ఆయన రహదారిలో ఎక్కడ ఉంటున్నాడు అదే ప్రజల ద్వారాగా మరి రక్షించాడు మోషే. ప్రియమిత్రులారా, ఈ విషయం తెలుసుకోవాలి. అక్కడ ఆ దాహము లేదు. మోసే ఏం చేశాడు? దేవుడు మాట్లాడు అన్నాడు, మాట్లాడాల. కోపములు ఏం చేశాడు? మోసే కర్ర తీసుకుని ఆ కొండ పడ్డ కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. మోసే మరి అందరూ మెచ్చుకున్నారు. విజయం విజయం, ఆహా ఆహా ఎంతో మెచ్చుకున్నారు. కానీ దేవుడు మాట్లాడుకున్నాడు. మరి రక్షించాలి, వీళ్ళందరూ రక్షించాలంటే ఏం చేయాలి? దేవుడు మాట్లాడింది మాట్లాడు అని చెప్పాడు. ఈ కోపములను మోసే కరచి బండం కొట్టాడు, ఆ నీళ్ళు ఓటిని. ఎనిమిట్లదా అక్కడ ఉన్న పేరు కూడా పెట్టారు, సీన్ అని బట్టి. మనము కూడా దేవుని మార్గంలో నడవాలి, విశ్వాసంగా పశ్చాత్తాపడాలి. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవి చేస్తాం. దేవుడి మాటలు దీవించు ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. లాయా మరి ఎవరు బిడ్డ ప్రభా ఏకభించి ప్రభా నేను ఆ బిడ్డలు రక్షించండి ప్రభా. ఎవరు పశ్చాత్తపడుతున్నారు అలా కడిగిరి సమాధానంగా ఐక్యత చేసిన ప్రభా. అయ్యా స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్ అనేక బిడ్డలు రక్షించండి నాయన. కాలేజీ వాళ్ళు ప్రభా, అలాగే డిగ్రీలు ప్రభా, అలాగే ప్రభా బీకామ్ ప్రభా, నాయన లాయర్లు ప్రభా, 10th క్లాస్ పబ్లిక్ అనేక బిడ్డల ప్రభా నీ సపోర్టు నీ సహాయం తెచ్చని ఆశీస్సులు మహిమ గణపరచుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె. ప్రైజ్లండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమె.